వీళ్ళ ఫ్యామిలీ చాలా ఓవర్ చేస్తుంది. వాట్ ఎవర్, నేను సేఫ్. హిట్లర్ సార్ వస్తున్నారు. హిట్లర్ సార్. అత్తయ్య, మామయ్య చేస్తున్నారు. అన్నయ్య, ఆయన వస్తున్నారు. మళ్ళీ చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. ఇటు ఇవ్వండి మేడం. జయ, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా? అదే ఐ మీన్, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినందుకు నువ్వు దొరికిపోకుండా సేవ్ అయిపోయావు కదా? నేను దొరికిపోవడం ఏంటి? ఐ మీన్, దూరంగా వెళ్ళిపోయి ఉంటే మావయ్య డిసిప్లిన్తో నీకు చుక్కలు చూపించేవారు. అప్పుడు నువ్వు దొరికిపోయేదానివి కదా? ఓ, నథింగ్ లైక్ దాట్. ఇక్కడుంటే అమ్మ సంతోషంగా ఉంటుంది, అది చాలు నాకు. అమ్మా, నేను బట్టలు సర్దుకుంటాను. ఏం నాటకాలు ఆడుతున్నావే నువ్వు, నీ వేషాలు. అత్తయ్య, నువ్వు కూడా వెళ్ళి బట్టలు సర్దుకో, మామయ్య వచ్చేస్తున్నారు. అలాగే రుద్ర. రంగ పద. అలాగే బా పద. నమస్తే సార్. వెళ్ళొస్తాం మామయ్య. రుద్ర, నువ్వు అదే పనిగా మా ఇంటి దాకా వచ్చి మాకు మరీ సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడే నిన్ను అనుమానించాల్సింది. నేనేం చేశాను మామయ్య? నువ్వేం చేస్తావో ఏం చేయగలవో నాకు బాగా తెలుసు. మీ అత్తయ్యని మీ అందరి దగ్గర నుంచి దూరం చేయటమే నా ధ్యేయం. దీన్ని నువ్వు ఎలా ఆపగలవో నేను చూస్తాను. టుడే మైట్ బి యువర్స్, బట్ టుమారో విల్ బి మైన్. వెళ్ళి నీ భార్య చేత బాగా బాగా ప్రాక్టీస్ చేయించు. థ్యాంక్ యూ మామయ్య. నేనెప్పుడూ మీ మీద నెగ్గాలని ప్రయత్నించను. మిమ్మల్ని అడ్డుకోవాలనో మిమ్మల్ని ఓడించాలనో అనుకోను. కేవలం నేను కోరుకునేది ఒక్కటే, మన మధ్య ఉన్న బంధాన్ని కాపాడుకోవడం. హోప్ యూ అండర్స్టాండ్. ఈ కార్తిక్ గారు రోజు రోజుకి రోమియో అయిపోతున్నాడు. గుడ్ మార్నింగ్ మక్కం గారు. గుడ్ మార్నింగ్ తర్వాత కానీ అసలు ఏం చేస్తున్నారు మీరు? క్లీన్ చేస్తున్నానండి. ఓహో, అంటే మీ డ్యూటీ ఇదన్నమాట. కాదనుకోండి, కానీ కొన్ని పనులు ఇష్టంగా చేయాలనిపిస్తుంది. ఏంటి క్లీనింగ్ చేయటం? సరే అయితే ఓ పని చేయండి, సర్వెంట్స్ అందరినీ పనిలోంచి తీసేస్తాను, అన్ని పనులు మీరే చేసుకోండి. అన్ని పనులు నేనెందుకు చేస్తానండి, మేడం పనులు మాత్రమే చేస్తాను. దేవుడా! అయ్యో మక్కం గారు, తల తర్వాత బాదుకోవచ్చు కానీ మేడం ఇంకా రాలేదేంటి? ఎప్పుడు టైంకి వచ్చేవారు కదా, ఏమైంటుందంటారు? నేను తలబాగలు కొట్టుకు చచ్చినా పర్వాలేదు, కానీ మీకు మాత్రం మేడం గురించి తెలియాలి, అంతే కదా? అంతేగా మక్కం గారు, సమ్మర్ కదా, మేడంకి ఏమైనా హెల్త్ అప్సెట్ అయిందేమో. మొన్నటి నుంచి కాస్త నీరసంగా కనిపిస్తున్నారు పాపం. ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. నేను 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 కాల్ చేయాలా? మేనేజర్గా అది మీ బాధ్యత అండి. మేనేజర్ అంటే మోటార్ మేనేజ్ చేయటం, నీ పనులు మేనేజ్ చేయడం కాదు. సర్లేండి. అవును, నిన్న నైట్ నేను మిమ్మల్ని డ్రాప్ చేసింది మీ ఇల్లు కాదే, ఎవరిల్లది? అది మా ఫ్రెండ్ ఇల్లు. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? మహాప్రభో, మేడం గారు ఇంకా మార్టుకు ఎందుకు రాలేదో మీరు తెలుసుకోవాలి, అంతే కదా? అంతే అంతే. నేను నేను కాల్ చేసి కనుక్కుంటానే. దేవుడా!
హలో మకాం. నమస్తే మేడం, బాగున్నారా? మీ పక్కన రుద్రసాగర్ గారు లేరుగా? అలా అడిగేవేంటి? అయ్యో, అంటే అది రుద్ర సార్ బాగున్నారని అడిగిపోయి అలా అడిగేశాను అంతే. రుద్ర సార్ బాగున్నారు మేడం? బాగున్నాం మకాం. గంగా మేడం, ప్రేమిలా మేడం గారు ఇంకా సూపర్ మార్కెట్కి రాలేదేంటి? ఓ, ఆ విషయం అడగడానికి కాల్ చేశారా? అదే అదే కొత్త స్టాక్ వచ్చింది, మేడం గారు ఉండాలి కదా, అందుకే చేశానండి. ఒట్టండి. వేరే ఎవరు ఫోన్ చేసి కనుక్కోమని నాతో ఫోన్ చేయించట్లేదండి. కార్తీక్ గారు అయితే నా పక్కనే లేరండి. ఆయన అసలు మాత్కే రాలేదండి. మాట్లాడుతున్నా నేను. కంగారు పడకండి మకాం, మీ బాధ నాకు అర్థమైంది. అక్క కిచెన్లో వంట చేస్తుంది. వంట అవగానే క్యారేజ్ తీసుకొని వచ్చేస్తుంది. కంగారు పడద్దని వారికి కూడా చెప్పు. ఎవరు మేడం? ఎవరు కంగారు పడుతున్నారో వాళ్ళకి మకాం. మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా మేడం? నాకేం తెలీదు మకాం. నువ్వెంత అమాయకుడివో నేను అంతే అమాయకురాల్ని. అయితే ఓకే మేడం, ఉంటాను. అదండి విషయం. మేడం గారు వంట చేసుకొని వస్తారంట. వంట నా కోసం స్పెషల్గా చేస్తున్నారేమో. సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అవ్వకుండా అక్క ఇంట్లో ఏం చేస్తుంది? రొటాన్ 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 ఫార్మ రొటాన్. ఇలా ఒకళ్ళనొకళ్ళు గుద్దుకోవటం, ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకోవటం ఫార్మ రొటాన్. ఎంత మొండు వేసవకాలంలో ఏ ఊటీకో కాశ్మీర్కో వెళ్ళి వేయి జన్మలైన వీడని బంధం మనదిలే అని మంచి రొమాంటిక్ సాంగ్ వేసుకోవచ్చు కదా బా. ఆడియన్స్ కూడా కొంత రిలీఫ్ గా ఉంటది. చూడు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి బాగుడు బాగావనుకో, ఇప్పుడే చాపర్ బుక్ చేసి రాజస్థాన్ ఎడార్లో వదిలేస్తాను. అప్పుడు పైన కింద కాలి నువ్వే పాడతావు, తకిట తదిమి తందానా అని. నా కోసం అంత బడ్జెట్ ఎందుకులేబా, దరిపల్లని ఒప్పుకోడు. అయినా నువ్వేంటి తిన్నగా నడవలేవా? ఎందుకంత కంగారు? మరి సూపర్ మార్కెట్కి లేట్ అవుతున్నా ప్రమీలక్క ఇంకా ఏంటో కిచెన్లో వండుతుంది. ఏం చేస్తుందో చూద్దామని వెళ్తున్నా. అంటే తనకి నువ్వు క్యారేజ్ రెడీ చేయలేదా? అందుకే లేట్ అయి ఉంటుంది. నేను ఎప్పుడు రెడీ చేశాను సార్. అక్క మళ్ళీ స్పెషల్గా ఏదో రెడీ చేస్తుంది. కావాలంటే మీరే అడగండి, రండి.